వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ను పిచ్చివాణిగా చిత్రీకరించడం బాధాకరమన్న KMPS జిల్లా నాయకులు ఆత్మకూరు నాగయ్య. ఎన్నో అవార్డులు సాధించిన ప్రముఖ వైద్యులు సుధాకర్ను ప్రభుత్వం ఘోరమైన అవమానాల పాలు చేస్తుందని ఆరోపణ. పెంచిన విద్యుత్ ఛార్జీలపై బగ్గుమన్న ప్రతిపక్షాలు. కొత్త స్లాబ్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతలకు మద్దతుగా నిరాహార దీక్ష. లాక్డౌన్ నేపథ్యంలో చేనేతలు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కార్మికుల అక్రమ తొలగింపులను నిరసిస్తూ రేపల్ల డిపో వద్ద CITU ఆధ్వర్యంలో నిరసన. 7,800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దారుణమన్న నాయకులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్ మండలం అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం. వలస కార్మికులకు రేషన్ కార్డు లేని వారికి ఎలాంటి సహాయం అందడం లేదని ఆగ్రహం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, ఉన్నతమైన డాక్టర్ను పిచ్చివాణిగా చిత్రీకరించడం బాధాకరమని KMPS జిల్లా నాయకులు ఆత్మకూరు నాగయ్య అన్నారు. ఎన్నో ప్రశంసలు పొంది ఎన్నో అవార్డులు సాధించిన ప్రముఖ వైద్యులు సుధాకర్ను అటు అధికారులు ప్రభుత్వం కలిసి ఘోరమైన అవమానాల పాలు చేస్తుందని అన్నారు. కుల వివక్ష పోరాట సమితి జిల్లా నాయకులు ఆత్మకూరు నాగయ్య విశాఖపట్నానికి చెందిన ప్రభుత్వ వైద్యులు డాక్టర్ సుధాకర్ను పిచ్చివాణిగా చిత్రీకరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తూ ఉండటం సిగ్గుచేటని అన్నారు. విశాఖకు చెందిన ప్రభుత్వ వైద్యులు సుధాకర్ విషయంలో గత 2 రోజులుగా జరుగుతున్న సంఘటనపై ఆత్మకూరు పట్టణానికి చెందిన కుల వివక్షిత పోరాట కమిటీ నాయకులు ఆత్మకూరు నాగయ్య ఆత్మకూరు పట్టణంలో నిరసన చేపట్టారు. ఆ డాక్టర్కి చాలా ఫైజులు కూడా వచ్చున్నాయి. చాలా ఆయన సైన్స్గా మంచి డాక్టర్ అయిన గవర్నమెంట్ డాక్టర్ని ఆయన వైద్యం చేయమని, కరోనా విషయంలో వైద్యం చేయమంటే అయా గ్లౌజులు లేకుండా, శానిటేషన్ లేకుండా, మాస్కులు లేకుండా వైద్యం ఎలా జరగద్ది, ఇక్కడ ఏమీ లేకుండా ఈ హాస్పిటల్లో వైద్యం ఎలా జరగద్ది అన్నందుకు ఒక 20 రోజుల క్రితం ఆ డాక్టర్ని అరెస్ట్ చేసి ఆ రోజు సస్పెండ్ చేసిండ్రు. ఇప్పుడు ఈ డాక్టర్ని నేరుగా ఇంటికి వచ్చి డాక్టర్ని గుండు చేసి ఆయన్ని కొట్టి రోడ్డు మీద ఒక పిచ్చి డాక్టర్గా ఆయన్ని చిత్రీకరించి రోడ్డు మీద పండబెట్టిండు. ఆయన్ని రోడ్డు మీద నుంచి తీసుకొని ఈడ్చుకొని ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి అరెస్ట్ చేసిన ఆ పోలీసుని ఈ ప్రభుత్వాన్ని మేము KVPSగా డిమాండ్ చేస్తున్నాం. ఆయన్ని ఈ రకంగా చేయటం ఇది ఒక SCనే కదా, అదే ఒక రెడ్డిని కానీ ఒక నాయుడిని కానీ మీరు ఈ రకంగా చేస్తారా? SC అయినా డాక్టర్ని, తెలివి గల డాక్టర్ని ఈ రకం చేసినందుకు మేము KVPSగా వ్యతిరేకిస్తున్నాం. అయిపోయింది కదా. కర్నూలు జిల్లా ఆదోనిలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని CPM ఆధ్వర్యంలో DE విద్యుత్ భవన్ AE కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రెగ్యులేటర్ కమిషనర్ ముసుగులో పేద ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం సమంజసం కాదని, పాత స్లాబ్ పద్ధతిని కొనసాగించాలని CPM పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి CPM పట్టణ కార్యదర్శి లక్ష్మణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని, కొత్త స్లాబ్ పద్ధతిని రద్దు చేయాలని, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు రవి, ఈరన్న, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బి విజయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణ టీడీపీ కార్యాలయంలో ఎమ్మిగనూరు చేనేత విభాగం సభ్యులు శివన్న, మల్లికార్జున, మిన్నప్ప ఒకరోజు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ, కరోనా వైరస్ కారణంగా సుమారు
2 నెలల నుండి ఇళ్లకే పరిమితమైన చేనేత కార్మికులు తాము తయారు చేసిన బట్టలు అమ్ముడుపోక దాతలు ఇస్తున్న ఆహారం తింటూ దుర్భరమైన జీవితం గడుపుతున్నారని, తమ నరాలను దారాలుగా మలిచి అగ్గిపెట్టె సైజులో చీరలు తయారు చేసిన ఘనత చేనేతలదే అని వారిని ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కారణంగా నష్టపోయిన చేనేతలకు, లాక్డౌన్ కారణంగా నష్టపోయిన చేనేతలకు, లాక్డౌన్ కారణంగా నష్టపోయిన చేనేతలకు, లాక్డౌన్ కారణంగా నష్టపోయిన చేనేతలకు, లాక్డౌన్ చేనేత ఇళ్లకు కరెంటు బిల్లులు, చేనేతలు నేసిన వస్త్రాలను, చేనేతలు నేసిన వస్త్రాలను, చేనేతలు నేసిన వస్త్రాలను దేవేంద్రప్ప, లక్ష్మణ వీళ్ళందరూ ఒకరోజు నిరాహార దీక్ష ప్రభుత్వానికి చేస్తూ ముఖ్యంగా 3 డిమాండ్లు చేస్తున్నాము. ఒకటి, ప్రతి చేనేతకు 10,000 రూపాయలు ఈ పరిస్థితుల్లో కరోనా దృష్టి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా కరెంటు బిల్లు కూడా ఈ పరిస్థితుల్లో కట్టలేని పరిస్థితుల్లో ఇంతగా పెంచి మళ్ళీ కరెంటు బిల్లు కట్టమని చెప్తే తినడానికే తిండి లేదంటే మళ్ళీ మీరు కరెంటు బిల్లు కట్టమని చెప్పి ఉదిబండ వేస్తున్నారు. చెప్పిన మాటలన్నీ అబద్ధపు మాటలు మాట్లాడి ఈరోజు ఈ కరెంటు బిల్లును కూడా మీరు మొత్తం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇంకొకటి, మా చేనేతలు ఉండే ఏరియాలో అక్కడ లాస్ట్ క్వారంటైన్ కూడా చేస్తున్నారు. మేము క్వారంటైన్కి విరుద్ధమైతే కాదు, కానీ అంత లోపల క్వారంటైన్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకు ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాం. మరి అదేవిధంగా మనం ఈరోజు చేనేతలు కోఆపరేటివ్, నాన్ కోఆపరేటివ్ చేసిన ప్రతి వస్త్రాలను ప్రభుత్వం వారే కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని. ఏపీఎస్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల అక్రమ తొలగింపులను నిరసిస్తూ రేపల్లె డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో భాగంగా రేపల్లెలో జరిగిన నిరసన అనంతరం డిపోలో డ్యూటీలో ఉన్న డీఎంకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రేపల్లె డివిజన్ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 7,800 మందిని తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, కరోనా లాంటి వాటికి లింకు పెట్టి కొన్ని నెలల పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పక్కన పెట్టడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె డిపో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు భాగ్యరాజు, రామారావు, మనోజ్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను వర్తింపజేయాలి. 50 లక్షల రూపాయల బీమా అమలు చేయాలి. వెంటనే ఏప్రిల్ నెల మాసానికి సంబంధించిన జీతం ఇవ్వాలి. ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతం ఇవ్వాలి. ఏప్రిల్ నెలకు సంబంధించిన జీతం. రాష్ట్రంలో 7,800 మంది పైగా ఉన్నటువంటి ఏపీఎస్ ఆర్టీసీ పరిధిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా వివిధ డిపార్ట్మెంట్లలో గ్యారేజీలో పనిచేసేటువంటి సివిల్ ఇంజనీర్స్లు గానీ, టైపు ఆపరేటర్లు గానీ, లేదు అడ్మిన్స్ గానీ, శానిటేషన్ విభాగాల్లో గానీ, పెట్రోల్ బంకుల్లో గానీ, క్లీనింగ్ గానీ మొత్తం అన్ని విభాగాల్లో పనిచేస్తున్నట్టు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా తొలగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఆదేశాలు ఇచ్చింది. వీటి యొక్క సారాంశం ఒకటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి వీళ్ళు చేస్తున్న పనులన్నింటినీ కూడా కరోనా ఉన్నంత కాలము పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ పర్మనెంట్ ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు వీళ్ళ ద్వారా విధులు నిర్వహించుకుంటామని చెప్పేసి వీళ్ళకి జీతాలు ఇవ్వలేమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే దీని మీద నిన్న మంత్రి గారు స్పందిస్తూ మేము వీళ్ళందరినీ తొలగించలేదు, మళ్లీ తిరిగి విధుల్లో తీసుకుంటామని చెప్తా ఉన్నారు. లాక్డౌన్ నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, ఏ ప్రభుత్వ సంస్థ అయినా ప్రైవేట్ రంగ సంస్థ అయినా సరే ఏ ఉద్యోగిని కూడా తొలగించడానికి లేదు, వాళ్ళకి 50% వేతనాలు చెల్లించాలని చెప్పేసి. మరి అట్లాంటిది రాష్ట్ర ప్రభుత్వ విభాగంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని 50% జీతాలు ఇవ్వకుండా కొన్ని మాసాల పాటు మేము పక్కన పెడతాం, మళ్లీ తిరిగి తీసుకుంటామంటే ఇది తొలగింపు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఇక చిన్న కార్మికులు, ఈ కార్మికుల్లో కూడా గ్యారేజ్ లో పనిచేస్తున్న వీళ్ళు 20 సంవత్సరాల పైగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని వీళ్ళందరినీ కూడా తిరిగి కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొదటి దశ ఆందోళన మాత్రమే. రాబోయే కాలంలో వీళ్ళ మీద స్పష్టమైన ప్రభుత్వం పునరాలోచించకపోతే మళ్లీ తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి కొనుక్కుంటామని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ తెలియజేస్తారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ముందు వైసీపీ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఉపాధి కోల్పోయారని, అలాంటప్పుడు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం సిగ్గుచేటన్నారు. ప్రజల దగ్గర డబ్బులు దోచుకునేందుకు గాను వైసీపీ కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి లాక్డౌన్లో వచ్చిన కరెంటు బిల్లుల అన్ని మాఫీ చేసి పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మరి అదేవిధంగా ప్రజా సంఘ నాయకులందరికీ
గత 55 రోజులుగా మరి లాక్డౌన్ వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు పెంచడం కరోనా మందులు సరిపోతుంది కరెంట్ ఛార్జీలు పెంచడమా సిగ్గు కరోనా మందులు సరిపోతుంది ఆ నేపథ్యంలోనే కరెంటు బిల్లులు ఈరోజు ప్రజల మీద మోడడం జరుగుతుంది. ఈ యొక్క చర్యను మేము వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రోజు కరోనా కష్టాలు ఉన్న ప్రజలు ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కరెంటు ఛార్జీల పేరుతో మరి ప్రజలు ఇబ్బంది పడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తూ వెంటనే రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 నెలల ఛార్జీలను మరి ప్రభుత్వం భరించే విధంగా ఈ పెంచిన ఛార్జీలు అమలు చేయకుండా గతంలో మార్చి నెలకు ముందు 2019లో ఏ రేట్లు అయితే ఉన్నాయో యూనిట్ పరంగా అదే రేట్లను కొనసాగిస్తూ ఈ కరోనా కట్టినటువంటి ఈ 2 నెలల ఛార్జీలను ప్రభుత్వం భరించని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ నేపథ్యంలో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ముందు రాకపోతే వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు ఉద్యమాలు నిర్వహించి గతంలో చంద్రబాబు నాయుడు గారికి పట్టిన గతి మీకు కూడా పడుతుందని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వామపక్ష పార్టీ తరఫున మేము తెలియజేస్తూ అడ్డుకట్టిస్తా ఉన్నాము. భవిష్యత్తులో ఈ పోరాటం ముందు కొనసాగుతూ ఉంది. వెంటనే ఛార్జీలు ఉపసంచుకోవాలి. ఈ 2 నెలల ఛార్జీలు కూడా ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పంపనగౌడ్, సిపిఎం పార్టీ నియోజకవర్గం. NH44 బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్లే హైవే రోడ్లో లారీ బోల్తా పడడంతో డ్రైవర్ కాలు విరగడంతో పాటు క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. किधर से आ रहा गाड़ी है? नंदीकोटपुर से किधर आ रहा है? किधर जा रहा है? नंदीकोटपुर से बेलूर जा रहे हैं, कर्नाटक बेलूर। बेंगलुरु कब गिरा गाड़ी है? सुबह में 3 बजे गिरा गाड़ी गिरा। हैदराबाद टू बेंगलुरु हाईवे नंदीकोटपुर నుంచి వెళ్తున్న హైవేలో వెళ్తున్న లారీ तो लोड क्या है इसमें? ओके हाईवेలో యాక్సిడెంట్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం కాంగ్రెస్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రామచంద్రపురం తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు సి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత 2 నెలల నుంచి లాక్డౌన్ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు సరైంది కాదని, వలస కార్మికులకు రేషన్ కార్డు లేని వారికి ఎలాంటి సాయం అందడం లేదని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి వలస కార్మికులు వెళ్లిపోకుండా తక్షణం రేషన్ కార్డు లేని వారికి సాయం అందించాలని రామచంద్రపురం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు బషీర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత 2 నెలల నుంచి లాక్డౌన్ సందర్భంగా, కరోనా సందర్భంగా ఈ దేశ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు అవలంబిస్తున్న తీరును చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే గత నెలలో కూడా మరి చాలామంది వలస కూలీలు మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు. ముఖ్యంగా మన తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో కూడా చాలామంది ఉన్నారు. వారికి అనేక ఇబ్బందులు ఉంటూ వాళ్ళకు కనీసం ఒక రోజు తిండి తినాలన్న కష్ట పరిస్థితిలో ఉండే మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి. కాబట్టి ఒక్కరు కూడా చాలామంది కూడా రేషన్ రాక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. మరి ముఖ్యంగా ఇంతకుముందు మన బషీర్ గారు అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మరి రోజు టీవీలలో వార్తలలో చెప్తా ఉన్నది, మేము వలస కూలీలకు మరి రేషన్ కార్డులలో ఖచ్చితంగా మేము ఇస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం అని చెప్తా ఉంది. కానీ ఎక్కడ కూడా సరైన న్యాయం పంపిణీ జరగడం లేదు. మరి ఈ ప్రాంతంలో చాలామంది దాతలు మరి రోజు సహాయం చేయడం వల్ల కొంతమంది వలసలు పోకుండా ఆగడం జరిగింది. మరి గత 15 రోజుల నుంచి చాలామంది వలస కూలీలు ఇక్కడ ఆహారం దొరకడానికి రేషన్ బియ్యం అందలేక చాలామంది బస్సుల ద్వారా ఇక్కడ రైలు ద్వారా మరి వెళ్తూ ఉన్నారంటే ఇక్కడ అందకపోవడం వల్ల వెళ్తున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీరందరినీ మరి చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి మరి ఈ నెల కూడా మీరు అదే విధంగా చేసినట్టయితే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
ఈరోజు రామచంద్రపూర్ మండలం తహసీల్దార్ గారికి మరి సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు మనం దేశవ్యాప్తంగా చూస్తున్నట్టయితే వలస కూలీల గురించి మరి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు. వలస కూలీలకు మేము ఆదుకుంటా ఉన్నాం, అన్నం పెడుతున్నాం అంటున్నారు. అది ఎక్కడ కనిపిస్తలేదు. వలస కూలీలు వేలాది కిలోమీటర్లు నడుస్తూ మరి వాళ్ళ కాళ్ళకు మరి ఈరోజు బొబ్బలు వస్తూ ఉన్నాయి. మరి ఆకలితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. నడుస్తున్న సమయంలో చిన్నపిల్లలు గిట్ట మరణిస్తూ ఉన్నారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మేము అనేక సహకారం ఇస్తున్నాం, ఆదుకుంటామంటున్నారు. అది జరగడం లేదు. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్లకు ఇంతవరకు బియ్యం అనేది ఇవ్వలేదు. మరి తహసీల్దార్ కార్యాలయంలో, కలెక్టర్ కార్యాలయంలో వేలాది రేషన్ కార్డులు అప్లికేషన్ పెట్టుకుని ఉన్నారు. మరి లాక్డౌన్ సందర్భంగా మరి వాళ్ళకి తిండి ఎలా అనేది అడగడానికి వచ్చాం. అదేవిధంగా రేషన్ కార్డు ఉండి 2 నెలలు బియ్యం తీసుకోకపోతే 1500 లేవు. 1500 రాక ఈరోజు వందలాది మంది పోస్ట్ ఆఫీస్ చుట్టూ, ఈ మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది ఎక్కడి అన్యాయం, ఇది అధర్మం అని అడగడానికి సిపిఐ పార్టీ వచ్చింది. అందుకే వలస కూలీలకు వాళ్లకు నగదు రూపంలో 10,000 ఇవ్వాలా. ఈ కార్డు లేని వాళ్లకు వెంటనే కార్డులు బియ్యం ఇచ్చి ఆదుకోవాలా. మరి అదేవిధంగా 1500 రాని వాళ్లకు 1500 వేయాలనేది డిమాండ్తో సిపిఐ పార్టీ మరి ఇక్కడ తహసీల్దార్కి వినతి పత్రం రావడం జరిగింది. అదేవిధంగా ఈ వలస కూలీలకు, కార్డు లేని వాళ్ళు, పేదవాళ్లకు మరి ప్రభుత్వం అధికారులు ఆదుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐ పార్టీ తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. త్రిపురార మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఎంపీడీఓ అలివేలు మంగమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు నోముల నరసింహయ్య మరియు ఎమ్మెల్సీ అలుగుబల్లి నర్సిరెడ్డి హాజరయ్యారు. త్రిపురార మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో మండల సర్వసభ్య సమావేశం అనుముల పాండమ్మ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన అలివేలు మంగమ్మ నిర్వహణలో నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు మరియు మండల కేంద్రంలోని పలు గ్రామ పంచాయతీలోని సర్పంచులు, సెక్రటరీలు, ఎంపీటీసీలు, వైద్య, పంచాయతీరాజ్, నీటిపారుదల, అటవీశాఖ, అంగన్వాడీ, రెవెన్యూ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా అలుగుబెల్లి నర్సిరెడ్డి మరియు శాసనసభ్యులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా విద్యా వ్యవస్థ, ఆన్లైన్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యా వ్యవస్థల్లోని కొన్ని లోటుపాట్లు, సాధ్యాలపై చర్చించడం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయం, పనికి ఆహారం, రెవెన్యూ మరికొన్ని శాఖల పనుల పురోగతిపై రివ్యూ కోరడం జరిగింది. దాంతోపాటు ఎంతమంది తీసుకున్నారు, ఎంతమంది అమలు చేయలేదు, ఎంతమంది గ్రామాలలో అమలు చేసినారు, ఎంతమంది కళ్ళు తెలుసుకుంటే వారసులకు వచ్చిన భూములు ఎదుగుతాయి, పెళ్లి తీసుకున్నాయి, ఎవరి పెళ్లి ఉంది, ఎందుకు పెళ్లి ఉంది, గ్రామాల వారికి వివరాలు బీఆర్ తోటి బీఆర్ఏ తోటి అడగాలి. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తప్పుంటే రివ్యూ అయిపోయిన తర్వాత, గ్రామాలు పరిశీలించిన తర్వాత అదనంగా అయితే వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలి. తప్పులు చేయదు. అందుకని ముందే అమలు చేసి యాక్షన్ ఉంటాయి, జాగ్రత్తగా తీసేయండి చెప్పాలి. రైతులకు సంబంధించి ఉద్దేశించాలి. తర్వాత కళ్యాణానికి సంబంధించి మనం చెప్పిన ఆధారాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంఆర్ఓ, ఎండిఓ, వ్యవసాయ అధికారి ముగ్గురు బరాబర్ పనిచేస్తున్నాయి. కథానాయకుడు, సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు, కథానాయకుడు మండల ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే కరోనాకు సంబంధించి ప్రతి అభినందనలు. అందుకని ఈ 3-4 రకాల డిపార్ట్మెంట్లలో వచ్చిన రెవెన్యూ రివ్యూ, పంచాయతీరాజ్ రివ్యూ, రివ్యూ, పంచాయతీ సెక్రటరీ ఏర్పాటు చేసి మొత్తం వివరాలు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం వేడి ఏమన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని కావాలని మీ అధికారులందరికీ పెద్దలందరికీ నమస్కారం. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదరిపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నోటీసులు జారీ చేసినా కూడా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై గ్రామస్తులు దాడి చేసి మద్యం పారబోశారు. సర్పంచ్ చంద్రయ్య,
ఎంపీటీసీ పెంటమ్మ రామస్వామి గత వారం రోజులుగా మద్యం అమ్మకూడదంటూ షాపుల వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కానీ ఇవేవి పట్టించుకోకుండా మద్యాన్ని అమ్ముతుండటంతో గ్రామంలో ఉండే యువకులు, గ్రామ ప్రజలు అందరూ కలిసి షాపులను తనిఖీ చేశారు. కొందరి దగ్గర మద్యం దొరకడంతో దాన్ని తీసుకొచ్చి ప్రజలందరి సమక్షంలో పారబోశారు. గ్రామంలో ఎలాంటి మద్యం దొరికినా 20,000 రూపాయల జరిమానా వేయడం జరుగుతుందని సర్పంచ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రదీపారెడ్డి, రామస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో కరోనా వ్యాధి నేపథ్యంలో నిబంధనలను ఉల్లంఘించి మాస్కులు లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు మున్సిపల్ కమిషనర్ మాట శ్రీనివాస్ రెడ్డి జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లాక్డౌన్ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 64 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా బయట తిరుగుతున్న వ్యక్తులకు 1000 రూపాయల చొప్పున జరిమానాలు విధించామని, అలాగే కరోనా వ్యాధి రోజుకు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి బయటకు వెళ్లే ముందు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేష్, ఎస్ఐ శివకేశవులు, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫోన్ మాట్లాడతా ఉంటే వినపడదా? నీకోసం పెట్టేది పెట్టుకున్నాను అది కాదు డిస్టెన్స్ లేదు, ఇది మొత్తం డిస్టెన్స్ లేదు, మాస్క్ లేదు, డిస్టెన్స్ లేదు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ రూల్స్ ప్రకటించింది. సో ఈరోజు పట్టణంలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ప్రతి వీధి తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. ఎవరైతే జీవో నెంబర్ 64 వితౌట్ మాస్క్తో తిరుగుతున్నారో, వయలేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఫైన్స్ కూడా ఇంపోజ్ చేస్తున్నాము. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ నా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, కరోనా నివారణ చర్యలో భాగంగా మీ యొక్క భాగస్వామ్యం చాలా కీలకమైంది. కావున ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్తే మాత్రం కంపల్సరీగా మాస్క్ వేసుకోవాలి. ప్రతి షాప్ యజమాని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ యొక్క షాపులలో సోషల్ డిస్టెన్స్ ఉండే విధంగా మీరు అమ్మకాలు చేపట్టాలి. నో మాస్క్ నో సర్వీస్ అనే విధానం మీరు కంపల్సరీగా పాటించాలి. ఇవన్నీ చర్యలు తీసుకుంటేనే కరోనా వ్యాప్తిని తగ్గించగలుగుతాము. కావున ప్రజలందరూ సహకరించగలరని మనం చేస్తున్నాం. ఎంతమందికి వరకు ఫైన్ వేసింది? ఈరోజు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ వరకు ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరిగింది. వితౌట్ మాస్క్ ఎవరైతే మాస్క్ వేసుకోలేదో వారికి 1000 రూపీస్ ఫైన్ ఇంపోజ్ చేయమని మనకు జీవో నెంబర్ 64 కూడా ప్రభుత్వం విడుదల చేసింది. సో దాని ప్రకారం మేము చర్యలు తీసుకున్నాం. కార్మిక చట్టాల్లో మార్పులను వ్యతిరేకిస్తూ 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని, లాక్డౌన్ కాలానికి కార్మికులందరికీ పూర్తి వేతనాలు ఇవ్వాలని ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు 3 సంవత్సరాల పాటు కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని రాణే పరిశ్రమ గేటు ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలు తీసివేస్తూ కార్మికులందరినీ కట్టు బానిసలుగా మార్చే కుట్ర చేస్తుందని అన్నారు. దీనిని కార్మికులందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సంధ్యబోయిన ఎల్లయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బండ్ల స్వామి, యూనియన్ నాయకులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా నేపథ్యంలో ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ కంటికి కనిపించినటువంటి మహమ్మారి ఒక కణం ఇవాళ ప్రపంచాన్ని దేశాలను అన్నింటినీ కూడా అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి దీని మాటున ఈ కరోనా అనేటువంటి దాన్ని ముసుగులో ఇవాళ మొత్తం పాలక వర్గాలు, పెట్టుబడిదారు వర్గాలు వాళ్ళ కుతంత్రాలు ఏంటనేటువంటిది వాళ్ళ పెద్ద ఎత్తున బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభంతో పెద్ద ఎత్తున కొట్టమిట్టాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సంక్షోభ కాలంలో కూడా పెద్ద ఎత్తున తన లాభాల వేటను సాగించుకునే పెట్టుబడిదారు వర్గాలు, పాలక వర్గాలు అన్నీ కూడా ఈ కరోనా నేపథ్యంలో కూడా మొత్తం వస్తున్నటువంటి నష్టాలన్నింటినీ కూడా కార్మిక వర్గం మీద ఎట్లా తోసేయాలని చెప్పేసి ఇప్పటికే పెద్ద ఎత్తున కుట్రలు చేస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే మన దేశంలో ఇప్పటికే భారతదేశంలో 44 కార్మిక చట్టాలని బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని 4 లేబర్ కోడ్ల కింద మారుస్తామని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. మొట్టమొదటిసారి 4-5 సంవత్సరాలలో అలాంటి ప్రయత్నం చేయకపోయినా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పార్లమెంటు ముందు ప్రవేశపెట్టారు. ఇప్పటికే కోడ్ ఆన్ వేజెస్ అనే పేరు మీద ఒక బిల్లు చట్టరూపం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మిగతా 3 కోడ్లన్నింటినీ కూడా ఈ పార్లమెంటు జరపని నేపథ్యంలో దాని అవసరమైతే సెలెక్ట్ కమిటీకి పంపిస్తే ఆ సెలెక్ట్ కమిటీ కూడా రికమెండేషన్ చేసింది ఏంటంటే రాబోయే రోజుల్లో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఈ దేశంలో ఒక నోటిఫికేషన్ చేయాలని చెప్పేసి ప్రయత్నం మరి తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాలన్నీ కూడా చాలా ముందుకి అంటే ఇప్పుడు ఈ మొత్తం కార్మిక చట్టాలన్నీ ఉమ్మడి జాబితాలో అంటే కేంద్రంలో రాష్ట్ర పరిధి జాబితాలో ఉన్నాయి కాబట్టి కొన్ని రాష్ట్రాలు ముందుకు తెగించి ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు మొత్తం దేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏదైతే వాళ్ళ రాష్ట్రాల్లో వర్తింపజేసేటువంటి కార్మిక చట్టాలు ఉన్నాయో ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్లో అయితే 38 కార్మిక చట్టాలకు గాను 35 కార్మిక చట్టాలను రద్దు చేస్తున్నామని చెప్పేసి కూడా డైరెక్ట్ నోటిఫికేషన్ చేశారు. అయితే ఆ నోటిఫికేషన్ మీద అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం కోర్టుకు వెళ్ళారు. కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో భాగంగా ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వమని చెప్పేసి అంటే ప్రస్తుతానికి ప్రభుత్వం మేము వెనకం చేస్తున్నామని చెప్పేసి వెనక్కి తీసుకున్నారు. అంటే కోర్టులను కూడా రేపు భవిష్యత్తులో మనం ఏమి విశ్వసించాల్సిన పని లేదు, మనం చూసాం. ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ కాలంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం కార్మిక వర్గానికి వేతనాలు చెల్లించాలి ఖచ్చితంగా అని చెప్పేసి చట్టం ఉంది. ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటికి దాదాపు 13-14 జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఏప్రిల్ నెల వేతనాలు చూస్తుంటే అనేక యజమాన్యాలు పెద్ద ఎత్తున ముందుకి మేము చెల్లించాం, మేము ఈ మొత్తం లాక్డౌన్ పీరియడ్. మంచిర్యాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన మందపల్లి సాయికృష్ణ మహారాష్ట్ర నుండి రావడంతో ఇతన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు హోం క్వారంటైన్ చేయడం జరిగింది. కానీ ఇతను బయటకు వచ్చి స్వీయ నిర్బంధంలో ఉండకుండా ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి టిక్ టాక్ వీడియో చేయడంతో అతనిపై సెక్షన్ 188, 269 ఐపీసీ కింద నమోదు చేసి బెల్లంపల్లి ఐసోలేషన్కు తరలించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ను పిచ్చివాణిగా చిత్రీకరించడం బాధాకరమన్న కేఎంపీఎస్ జిల్లా నాయకులు ఆత్మకూరు నాగయ్య. ఎన్నో అవార్డులు సాధించిన ప్రముఖ వైద్యులు సుధాకర్ని ప్రభుత్వం ఘోరమైన అవమానాల పాలు చేస్తుందని ఆరోపణ. పెంచిన విద్యుత్ ఛార్జీలపై బగ్గుమన్న ప్రతిపక్షాలు. కొత్త స్లాబ్ పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేతలకు మద్దతుగా నిరాహార దీక్ష. లాక్డౌన్ నేపథ్యంలో చేనేతలు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ కార్మికుల అక్రమ తొలగింపులను నిరసిస్తూ రేపల్ల డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన. 7,800 మంది ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం దారుణమన్న నాయకులు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపూర్ మండలం అఖిలపక్షం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం. వలస కార్మికులకు రేషన్ కార్డు లేని వారికి ఎలాంటి సహాయం అందడం లేదని ఆగ్రహం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.